ఆనందపురం మండలం పాలవలస పంచాయతీ సర్వే నెంబర్ 82లో శనివారం అర్ధరాత్రి తర్వాత గుర్తు తెలియని వ్యక్తులు కొండను తొలగించి చెట్లను నరికి అక్రమంగా షెడ్లు నిర్మిస్తున్నారు. గ్రామస్తులు ఈ సంఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ పరిధిలో మొత్తం 21 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నప్పటికీ ఈ అక్రమదారుడు 3.5 ఎకరాల భూమిని చదునుగా ఆక్రమించుకుంటున్నట్లు గుర్తించారు. స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. పాక్షికంగా నిర్మించిన షెడ్డును అడ్డుకొని అక్రమంగా పనిచేస్తున్న కూలీలను బయటకు పంపించి రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి ఆనందపురం పంచాయతీ వీఆర్ఓ దుర్గా ప్రసాద్ చేరుకొని ప్రభుత్వ భూములు ఆక్రమించినట్లయితే తక్షణ చర్యలు తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఎవరైనా భూములపై యాజమాన్య హక్కులుంటే తహసీల్దార్ను సంప్రదించాలని సూచించారు. 82 సర్వే నెంబర్లో సుమారు 20 ఎకరాల పైచిలక గవర్నమెంట్ ల్యాండ్ ఉంది. దీన్ని ఎప్పటి నుంచో అంటే ఉన్న గవర్నమెంట్ ల్యాండ్ అంతా ఆక్యుపేషన్ అయిపోయింది. ఇతర కొన్ని కారణాల వల్ల అయిపోయింది. రేపు రాబోయే కాలంలో కొంతమందికి చాలామందికి ఇల్లు ఇద్దామనే ఉద్దేశంతో ఇందాక మా సోదరు శేఖర్ చెప్పినట్టు ఇది ఐడెంటిఫై చేయడం జరిగింది. చేయడం కూడా అంతకుముందు బావి కూడా చేశాము. ఇంతలోనే మరి ఏం జరిగిందో తెలియదు, కొంతమంది అక్రమ రాత్రులే వచ్చి నిర్మాణం చేపట్టారు. ఆఖరికి రెవెన్యూ వాళ్ళకి నేను విన్నపించడం కూడా జరిగింది నిన్న మొన్న. అయినా రెవెన్యూ వాళ్ళు ఏ కేసులు ఉన్నాయి ఇవి ఉన్నాయని చెప్పి పట్టించుకోకపోవడం వల్ల ఇప్పుడు ఈరోజు ప్రజలు పాలవలస పంచాయతీ ప్రజలందరూ ఒక ఏకతాటి మీదకి వచ్చి ఈ భూమిని ఈరోజు లెవెల్ చేయడం జరుగుతుందండి. ఈ రెవెన్యూ పెద్దలు కానీ, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, పైన ఉన్న ఎవరైనా పెద్దలు కానీ, గవర్నమెంట్ వాళ్ళందరూ కలిపి మా పాలవలస పంచాయతీకి, క్యాంప్ పంచాయతీ మొత్తానికి